భారీ వర్షాలతో హైదరాబాద్ చిత్తడవుతోంది. సిటీలో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. అయితే వర్షపు నీరు నిలవడంతో హయాత్ నగర్ బంజారా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత 3 రోజుల నుంచి మోకాలి లోతు నీరు ఇంటి ముందే నిలిచిముంది. ఇంట్లో నుంచి కనీసం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పిల్లలకు స్కూల్ హాలిడేస్ వచ్చాయి. అయితే వాళ్ళు ఎక్కడా నీటిలో పడిపోతారేమోనని భయాందోళన నెలకొందని కాలనీ వాసులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గత 5-6 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం హయత్ నగర్ లో ఉన్నటువంటి బంజారా కాలనీ అంతా కూడా నీట మునిగింది. గత 3 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి వరద నేపథ్యంలో ఈ నీళ్లలోనే వాళ్ళ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ హయత్ నగర్ లో ఉన్నటువంటి బంజారా కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉంది. మోకాల్లోతు నీళ్లు మొన్న వర్షం పడిన కారణంగా కూడా నడుంలోతు నీళ్లలో కనీసం బయటికి వెళ్లలేనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు పైనుంచి వచ్చేటువంటి వరదంతా కూడా ఇటు కాలనీలోకి చేరడంతో కాలనీ వాసులంతా కూడా రాత్రులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతా ఉన్నారు. ఇందులో ఏ విష పురుగులు దాగున్నాయో తెలియదు. పూర్తి స్థాయిలో వాళ్ళకంతా కూడా ఇబ్బంది ఎదురవుతుంది. కనీసం ఉదయం వేళల్లో పాల ప్యాకెట్లు తీసుకొచ్చుకోవాలన్నా, ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్నా కానీ నీళ్లలోకి వెళ్లి నడిచి వెళ్లేటువంటి పరిస్థితి కనిపించాలి. ఆ వరద కూడా ఏ విధంగా వస్తుందని మాత్రం ప్రస్తుతం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వర్షానికి సంబంధించినటువంటి అంశంలో కూడా నిన్న రాత్రి కూడా భారీ వర్షం కురవడంతో పలు కాలనీలు కూడా ఇప్పటికే నీట మునిగినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మోకాల్లోతు నీళ్లు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా మరికొన్ని కాలనీల్లో కూడా అటు వాహనాలు కావచ్చు, మనుషులు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మనకే ఈ పరిస్థితి ఇట్లా ఉందంటే రోజువారీగా వీళ్లకు ఏ విధంగా పరిస్థితి ఉన్నది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కాలనీలో కూడా కనీసం బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. చిన్నపిల్లలకు స్కూళ్ళకు సెలవులు ఇవ్వడంతో వాళ్ళు కూడా బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది కాలనీ వాసులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంత వరద తగ్గుముఖం పట్టింది. మెట్ల పైకి కూడా నీళ్లు రావడంతో వాళ్ళు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్న, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉంది? అధికారులు ఏమైనా అంటున్నారా? వాళ్ళు వచ్చి ఎప్పుడు దీని సమస్య పరిష్కారం చేస్తామని ఏమైనా చెప్పారా? అధికారులు ఏం చేస్తున్నారంటే వస్తున్నారు, చూస్తున్నారు, చేస్తామని అంటున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, వారి ముంగట ఏం చెప్తున్నారంటే చేస్తామంటున్నారు. జిహెచ్ఎం సంస్థ అధికారులు ఆ పనిని చక్కగా చేయట్లేదు. కారణం ఏంటంటే మరి వాళ్ళకేం అన్ని దిక్కులు అట్లాగే ఉండొచ్చేమో తెలియదు. కానీ మాకైతే ఎక్కువ పరిస్థితి ఏంటంటే మునుగనూరు నుంచి వచ్చేటువంటి నీళ్ళు కావచ్చు, లేకుంటే ఇంజాపూర్ నుంచి వచ్చే నీళ్ళు అంతా కూడా ఇది పోవాలంటే మాకు ఆల్రెడీ ఇంతకుముందు కాలు వేశారు. మీరు నిలిచినది కూడా రెయిన్ వాటర్ పోవడానికి ఒక 3 ఫీట్ల గూనెలు వేశారు. కానీ అవి ఏంటంటే ఇక్కడ వర్షం పడ్డ నీళ్లు వెళ్ళిపోవడానికి పని చేస్తాయి. ఆ పైనుంచి వచ్చే నీళ్ళకు మాత్రం ఏం కాదు. నిన్న ఆదివారము రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి నీళ్లు మెల్లగా నిన్న మధ్యాహ్నం వరకు కూడా 3 ఫీట్ల హైట్ నుంచే పోయినాయి. పిల్లలు కూడా బయటకు వచ్చి. ఎన్ని రోజులు అవుతుంది? మొత్తం ఎన్ని రోజులు? 3 రోజులు. ఆదివారం నుండి ఆదివారం, సోమవారం, ఇలా మంగళవారం 3 రోజులు. మరి ఉదయం వేళలో మీరు పనులు చేసుకోవాలన్నా తెచ్చుకోవాలని ఏమైతే తెలియదు అన్నట్టు పరిస్థితిలో ఇంట్లోనే ఉంటున్నాం. ఎక్కడ పోవడానికి కోసం చెప్పండి? ఇంట్లో ఇట్లా ఉంటే పిల్లలు స్కూల్ పిల్లలకు సెలవులు ఉన్నాయి, వాళ్ళు ఏడబడిపోతారు అని భయము. ఆ పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళు ఆడుకునేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది. దయచేసి ఈ టీవీ న్యూస్ ద్వారా మేము ఏం తెలియజేస్తున్నామంటే మా బంజారా కాలనీకి ఆ పైన కూడా ఒకటి ఆ కాలువ కలిపినట్టుగా ఒక పెద్ద కాలువ కలిపి వేస్తే శాశ్వత పరిష్కారం అవుతుంది. ఇంతకుముందు కూడా జిహెచ్ఎంసీ అధికారిగా ఉన్నటువంటి మారుతిరావు సార్ గారు ఉండే, వాళ్ళకు కూడా చెప్పాము మేము. 2020లో వచ్చాయి ఈ వాటర్, తర్వాత ఇప్పుడు వస్తున్నాయి. ఆ తర్వాత నాలా వేశారు. కానీ అది హైట్ ఇంకా కొంచెం హైట్ చేస్తారా, లేదంటే దాన్ని ఇంకా కొంచెం వెడల్పు చేస్తారా? అట్లా చేస్తేనే ఇది ఈ రోజు ఒక రోజుతోనే అయిపోయేది కాదు. ఇది ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది. కనుక మేమేం చెప్తున్నామంటే టీవీ న్యూస్ ద్వారా అధికారులకు మీరు తెలియజేస్తారని మీరు ఇక్కడికి రావడం కూడా మాకు సంతోషమే. కానీ మీరు ఇది చేసేది ఏదంటే మీరు కూడా వీడియో ద్వారా అందరికీ అధికారులకు మీరు ఇచ్చే ప్రయత్నంగా మీరు ఇవ్వండి. మీరు ఎట్లా చెప్పాలో మీకు తెలుసు. మేము కూడా ఏం చేస్తున్నామంటే చూస్తున్నాము. చూడండి, మీరు చూస్తున్నారుగా, పిల్లలు ఇప్పుడు సెలవులు ఉన్నాయి, ఎవరిని వద్దంటాం. ఏదన్నా అయితే ఎవరు బాధ్యత మాకే కదా, అందుకే మేము పనులకు పోవట్లేదు. సో దయచేసి అన్న, ఎట్లా ఉందండి? ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ ఇట్లా పరిస్థితి? ఎన్ని రోజులు అవుతుంది? ఏమంటున్నారు అధికారులు? 3 రోజులు అవుతుందన్న ఇక్కడ వాటర్ వచ్చి. అధికారులు ఏం పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ ఉన్నా ఏదున్నా ఏదో ఒకటి పరిష్కారం చేయాలి కానీ ఏం చేస్తలేరన్న. ఇప్పుడు ప్రజెంట్లీ నవజీవన్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ కార్పొరేటర్, ఏం వచ్చి పోతుండు కానీ ఏ భరోసా ఏమి ఇస్తలేడనా. ఇది మా పరిస్థితి. ఇలా ఉంటే చాలా కష్టమన్నా.
ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ కాలనీ అంతా కూడా నీట మునగటంతో కాలనీ వాసులంతా కూడా రాత్రులు బిక్కు అంటూ కాలం గడుపుతా ఉన్నారు. కనీసం పిల్లలను తీసుకొని బయటికి రావాలన్నా కానీ వరదలో వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ వరద కారణంగా కూడా అటు పురుగులు దీంట్లో దాగున్నాయా లేదా అనేది కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఉందన్న పరిస్థితి, ఎట్లా ఉంది, మీరేమంటారు? నా పేరు లాలు ప్రసాద్ అండి. నేను ఇక్కడ 23 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 2002 నుంచి ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి బాగా భారీ వర్షం వచ్చి ప్రతి ఒక్క కాలనీ బంజారా కాలనీ మొత్తం ఈ తొర్రూరు రోడ్డుపై దారి కాలనీ మొత్తం నిండి మాకు నిన్న ఆదివారం సాయంత్రం 12:30 గంటల నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 2:30 గంటన్నర వర్షం వచ్చింది. భారీ వర్షం రావడం వల్ల ఇక్కడ జనాలంతా బిక్కుమంటూ మేము ఇల్లు వదిలిపెట్టి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వదిలిపెట్టి ఎక్కడెక్కడ వదిలిపెట్టి రావడం వల్ల చిన్నపిల్లలతో పారు ఎత్తుకొని ఏ వస్తువు వదిలిపెట్టేసి మొత్తం వేరే చుట్టాల దగ్గర పోయి నైట్ ఆడ నిద్ర కాసి మళ్ళీ పొద్దున వచ్చినాము. చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఇటు కాలనీ అంతా కూడా నీట మునగటంతో అటు ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా బయటికి తీసుకొని వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మొత్తంగా ఈ వర్షంలోనే వెళ్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందన్న పరిస్థితి ఎట్లా ఉంది? 3 days నుంచి భారీగా వర్షం కురవడంతో ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇదే లెవెల్ వస్తుంది. ప్రతి రాజకీయ నాయకులు వస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అంటారు, వస్తారు, ఫోటోలు దిగుతారు, వీడియోలు మాట్లాడతారు, అన్ని వెళ్ళిపోతారు. ఇప్పటికి మాకు ప్రాబ్లం సాల్వ్ కాలే. నిన్నవి వచ్చారు, ప్రతి ఒక్కరు కార్యకర్తలు వచ్చారు, ప్రతి ఒక్కరు లీడర్లు వచ్చి ప్రతి ఒక్కరు అందరూ వచ్చారు. కానీ చేస్తామంటారు. మాకు నాల లేదు, నాల కట్టాలని చెప్పినాం, ఎప్పటి నుంచి చెప్పినాం. నాల సరిపోతలేదు, నాల కొంచెం హైట్ పెంచాలని చెప్పినాము, ఇంకో నాల వేయాలని చెప్పినాం. చేస్తాము చూస్తాము అంతే అంటారు. కానీ మళ్ళీ రాజకీయ పార్టీలు స్టార్ట్ కాగానే ఓట్లేయండి అయ్యా, చేయండి, మీకు చేస్తామయ్యా అంటారు. కానీ ఎప్పటికీ కాదు. మాకు ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం. ఎప్పటికైనా మాకు నడుములో నీళ్ళు వస్తాయి. ఎవరు రాడు, తిన్నాడా అని రాడు, చేసిరా అని రాడు, ఏం రాదు. ఇప్పటి వరకు నీళ్లు అన్నం పెట్టినట్టు దిక్కుడు లేడు. 3 రోజుల నుంచి ఎవరు వచ్చి ఫుడ్ పెట్టిన నాయకుడు లేడు. మాకు మేము చేసుకొని ఎక్కడో బతుకుతున్నాం మేము ఇప్పటి వరకు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇన్ని నీళ్లలో దాదాపు 3 రోజుల నుంచి ఉంటున్నామంటున్నారు కూడా. అయితే వచ్చినటువంటి వరద వెళ్లిపోతే నీళ్లు కొంత తేటగానే ఉంటాయి, కానీ పూర్తిగా నీళ్లు ఇక్కడే నిలవటంతో ఇందులో మురికి నీరు కావటంతో పూర్తిగా విషజ్వరాలు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. కాలనీ అంతా కూడా నీట మునిగింది. అందులోనే మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళంతా కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కాలనీ అంతా నీట మునగటంతో వచ్చిపోయేటువంటి వాళ్ళకు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. చిన్నపిల్లలను తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నీళ్లలో ఎక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉందో తెలియదు, ఎక్కడ ఇబ్బంది ఉందో తెలియదు, ఎక్కడ గుంత ఉందో తెలియదు, కానీ వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అటు మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కూడా ఇదే నీళ్లలో 3 రోజుల నుంచి కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపెట్టాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పనులు త్వరితగతిన పూర్తి చేస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి శాశ్వత పరిష్కారం అయితే లభ్యమయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. కెమెరామెన్ చందుతో కిరణ్, టీ న్యూస్, హయత్ నగర్ నుంచి.